హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన వారణాసి మూవీ ట్రైలర్ని డీకోడ్ చేస్తా. మ్యాక్సిమం ఉన్న అన్ని డీటెయిల్స్ రిపీటెడ్గా చూసి వాటి లింక్స్ అన్ని లింక్ చేసుకుంటే అప్పుడు ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది. ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ చూస్తే లిటరలీ బుర్రపాటు డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ పాజ్ చేసి చూస్తే తప్ప అర్థం కాని డీటెయిల్స్ అండ్ లీక్స్ కూడా ఉన్నాయి. సరే, మనకి ఎన్నున్నా ఇది నా ప్రెడిక్షన్ ఆర్ నా డీకోడింగ్ అంతే. యాక్చువల్లీ రాజమౌళి విజన్ ఏంటి అని ఎవరం గెస్ చేయలేం, ప్రెడిక్ట్ కూడా చేయలేం. బికాజ్ రాజమౌళి విజన్ ఏ రేంజ్లో ఉంటుందని ఆయన ఫిల్మ్స్ చూస్తే అర్థమైపోద్ది. ఈ డీకోడింగ్ అనేది ట్రైలర్ చూసాక రాజమౌళి లీక్స్ ఇచ్చి మరీ విసిరిన ఛాలెంజ్ ఏంటో దాన్ని నాకు అర్థమైన వేలో డీకోడింగ్ చేయడం మాత్రమే. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ట్రైలర్ లాంచ్ ఆర్ టైటిల్ రివీల్ ఈవెంట్లో మూవీ టీం మనకు తెలియకుండానే కొన్ని హింట్స్ ఇచ్చారు. బేసిక్గా గ్లోబ్ ట్రాటర్ అనే ట్యాగ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు టైమ్ ట్రాటర్ అని కూడా యాడ్ చేశారు. గ్లోబ్ ట్రాటర్ అనగానే ఏదో ట్రెజర్ హంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అనుకున్నాం. అలానే ఉన్నాయి వాళ్ళు రివీల్ చేసిన పోస్టర్స్ అన్ని. కానీ టైమ్ ట్రాటర్ అదే మెయిన్ పాయింట్ అని ట్రైలర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. డిఫరెంట్ టైం పీరియడ్స్ని సింక్ చేస్తూ రాసుకున్న స్టోరీ అని క్లియర్గా అర్థమవుతుంది. ట్రైలర్ స్టార్టింగే 512 CEలో స్టార్ట్ అయ్యి 2027 CEలో ఎర్త్ మీద పడుతున్న ఆస్ట్రాయిడ్ నుంచి త్రేతాయుగం 7200 BCEలో లంకా నగరంలో జరుగుతున్న యుద్ధం వరకు చాలా టైం లైన్స్ ఉన్నాయి. సో అన్ని డీటెయిల్స్ని క్రాక్ చేయడానికి 100% ట్రై చేద్దాం. ఈ ట్రైలర్ స్టార్టింగ్ సీన్ చూస్తే వారణాసి టెంపుల్ దగ్గర ఓపెన్ చేస్తారు. అక్కడ చూస్తే టెంపుల్ ముందు ఒక యజ్ఞం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ టైం పీరియడ్ వచ్చేసి వారణాసి 512 కామన్ ఎరా, అంటే 6th సెంచరీ. ఋషులు హోమం చేస్తూ హోమంలో లాస్ట్లో వేయాల్సిన పూర్ణావతి వేస్తారు. ఈ హోమాగ్నిలో నుంచి ఏదో వస్తుంది అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దాన్నే నెక్స్ట్ సీన్లో భూమి మీద పడుతున్న ఆస్ట్రాయిడ్గా చూపిస్తారు. ఆస్ట్రాయిడ్ శాంభవి 2027 కామన్ ఎరాలో భూమి మీద పడుతున్నట్టు చూపిస్తారు. శాంభవి అంటే పార్వతి అని ఇలా కూడా లింక్ చేశారు మూవీతో. యాక్చువల్లీ ఈ ఆస్ట్రాయిడ్ ఐస్బర్గ్ మీద పడుతున్నట్టు చూపిస్తారు, బట్ ఈ ఆస్ట్రాయిడ్ భూమి మీద పడుతుంది. అది ఎక్కడ అని ముందు మాట్లాడుకుందాం. నెక్స్ట్ సీన్ రాస్ ఐస్ షెల్ఫ్ అంటార్క్టికాలో ఓపెన్ చేస్తారు. ఇక్కడ కొంతమంది ఈ ఐస్బర్గ్ ని క్లైమ్ చేయాలి అని ట్రై చేస్తూ పడిపోతున్నట్టు చూపిస్తారు. సేమ్ అదే షాట్ ని అండర్ వాటర్ లో చూపిస్తారు. ఈ ఐస్బర్గ్ కింద వైపు ఒక షిప్ బ్రేక్ అయ్యి స్ట్రక్ అయ్యి ఉంటది. ఐస్బర్గ్ మీద నుంచి పడ్డ మనుషులు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. రామాయణం టైంలో అయితే ఇలాంటి షిప్ ని యూజ్ చేసినట్టయితే కనిపించదు. దట్టు ఈ షిప్ అంటార్కిటికాలో ఉన్న ఐస్బర్గ్ కింద చూపించారు. సో ఇదైతే రాజమౌళికి తీయాలి. అక్కడ నుంచి మూవీ ఆఫ్రికాలోని ఆంబోసెలి వైల్డర్నెస్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పారాచూట్ వేసుకొని ల్యాండ్ అయ్యేది కూడా మన రుద్రానే. అక్కడ అన్ని వైల్డ్ యానిమల్స్ మధ్యలో ల్యాండ్ అవుతున్నాడు అంటే ఏదో ఒక అడ్వెంచర్ జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ షాట్ లో ఒక లేక్ దగ్గర మంకీని హిప్పోస్ అటాక్ చేయడం, అక్కడ ఒక రోప్ ని మనం చూడొచ్చు. యాక్చువల్గా ఈ రోప్ ని హోల్డ్ చేస్తుంది కూడా రుద్రానే, అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అయితే అడ్వెంచర్ అన్నా కదా ఇందాక, ఎందుకు అంటే ఇందాక పారాషూట్ నుంచి ల్యాండ్ అవుతూ రుద్ర బ్యాక్గ్రౌండ్ లో ఒక పెద్ద కొండ ఉంటుంది చూసారా, సేమ్ అదే కొండ ఈ షాట్ లో కూడా ఉంది. దీనికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్ గా హీరో గనుక మంకీని సేవ్ చేస్తున్నట్టు అయ్యుండొచ్చు, లేదు అంటే లేక్ ని దాటే ముందు ఈ లేక్ అంతే డేంజర్ అని తెలుసుకోవడానికి ఈ ట్రాప్ ని యూజ్ చేసి కూడా ఉండొచ్చు. కానీ మాక్సిమం ఫస్ట్ సీన్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. మొత్తానికి ఇదంతా అయితే ఆఫ్రికాలోనే జరుగుతుంది. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఉగ్రబట్టి కేవ్ వనాంచల్లో ఓపెన్ చేస్తారు. ఇక్కడున్న అమ్మవారు కాళీమాత కాదు, చిన్నమస్తాదేవి. పైనుంచి మందాకిని పడిపోతుంటే రుద్ర కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. మధ్యలో ఎవరో అమ్మవారికి యజ్ఞం చేస్తున్నారు. ఇది డెఫినెట్ గా కుంభ అయితే కాదు, బికాజ్ అతని ఫిజికల్ కండిషన్ కి ఈ పోస్టర్లో కూర్చోలేడు. బట్ అక్కడ ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వీళ్ళు కుంభ మనుషులు కూడా అయ్యుండొచ్చు. వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని బ్లాక్ గానే ఉన్నాయి. వీళ్ళు మందాకిని వైపు చూపిస్తున్నారు కూడా. సో మందాకిని పట్టుకోవడానికి లేదా మందాకిని కోసం వస్తే రుద్ర సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్నట్టు అర్థమవుతుంది సీన్ లో. ఇక్కడ కూడా ఒక లింక్ పెట్టారు. చిన్నమస్తాదేవికి ఉన్న పవర్ ఏంటంటే టైం ని కంట్రోల్ చేయడం. నెక్స్ట్ సీన్ అల్టిమేట్ సీన్ 7200 బిఫోర్ కామన్ ఎరా లంకా నగరం త్రేతాయుగంలో ఓపెన్ చేస్తారు. హనుమ షాట్ చూపిస్తూ హనుమ తోక మీద నుంచి రుద్ర కుంభాని త్రేతాయుగంకి తీసుకొస్తున్నట్టు చూపిస్తారు. అలా సీన్ కంటిన్యూ అయ్యి వానర సైన్యంతో రాముడు కుంభకర్ణుని ఎలా వధిస్తున్నాడు అనే షాట్ చూపిస్తారు. అయితే ఈ సీన్ లో కూడా ఒక లీక్ ఉంది. ఏంటో తెలుసా, త్రేతాయుగంలో యుద్ధం టైంలో కుంభకర్ణుడు భీకర యుద్ధం చేస్తుంటాడు. అతన్ని ఎవరు హోల్డ్ చేయలేని టైంలో రాముడు తన బాణాలతో కుంభకర్ణుడి చేతులు కాళ్ళు నరికేస్తాడు. అప్పటికి కుంభకర్ణుడు చనిపోవడంతో ఇంద్రాస్త్రం యూజ్ చేసి చంపేస్తాడు. సో ఇప్పుడు ఈ సీన్ కి మ్యాచ్ చేస్తూ ప్రజెంట్ స్టోరీ చెప్తా. కుంభ ఫస్ట్ లుక్ చూస్తే అతనికి హ్యాండ్స్ లెగ్స్ పనిచేయవు. సో కుంభ అంటే కుంభకర్ణుడు అనే మీనింగ్ వస్తుంది. రుద్రానే రాముడు అని రాజమౌళి డిక్లేర్ చేసేశారు. సో టైం ట్రావెల్ చేసి
రుద్ర అండ్ కుంభ వీళ్ళిద్దరూ త్రేతాయుగంకి వస్తారు. సో అక్కడ యుద్ధంలో రాముడిగా ప్లే చేసింది మహేష్, రుద్రగా చేసింది కూడా మహేష్. ఛాన్సెస్ ఏంటంటే ఇద్దరు మహేష్ అని యాజ్ రుద్ర అండ్ ఆల్సో యాజ్ లార్డ్ రామాగా స్క్రీన్ మీద చూసే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అలానే కుంభ అండ్ కుంభకర్ణగా పృథ్వీరాజ్ సుకుమార్ అని చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇంకా ఈ సీన్ లో రాముడు వేసిన ఇంద్రాస్త్ర బాణం పవర్ మణికర్ణిక ఘాట్ వారణాసిలో పడుతుంది. సో ఈ మూవీలో యూజ్ చేసిన త్రిశూలం ఈ పవర్ వల్లనే జనరేట్ అయి ఉండొచ్చు. దాన్ని యూజ్ చేసి రుద్ర ప్రతి టైం లైన్ లో సర్వైవ్ అవుతూ ఉండొచ్చు అండ్ కుంభాని కూడా చంపడానికి యూజ్ చేసి ఉండొచ్చు. ట్రైలర్ లో తర్వాత సీన్ మీకు తెలిసిందే. అయితే వారణాసి అంటే శివుడు, కానీ రాజమౌళి రాముణ్ణి కోట్ చేస్తున్నాడు. బేసిక్ గా రామాయణంలో మెయిన్ విలన్ అంటే రావణాసురుడు, కానీ ఇక్కడ కుంభకర్ణుని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రాజమౌళి ఏదైనా పెద్ద సీక్రెట్ ని హైడ్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఇంకా టైటిల్ కార్డ్స్ కూడా చూసుకుంటే ఎర్త్ షేప్ విల్లులాగా ఆస్ట్రోనాయిడ్ ని ఆరో లాగా ప్రజెంట్ చేశారు. సో ఇలా కూడా రామాయణంని లింక్ చేశారు అండ్ టైం ని కూడా లింక్ చేస్తూ సేమ్ టైంలో టైమర్ లాగా కూడా చూపిస్తున్నారు. యాక్చువల్లీ రుద్రాని రాముడిగా ప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు, కానీ కనెక్షన్స్ చెప్తా చూడండి. రుద్ర అంటే శివుడి నేమ్, నంది కూడా శివుడి వాహనమే, మందాకిని అనే నేమ్ కూడా శివుడికి లింక్ అవుతుంది. ఐస్బర్గ్ అంటే శివుడు ఉండే ప్లేస్ లైక్ కైలాస పర్వతం. వారణాసి శివుడి ప్లేస్. చిన్న మస్తాదేవి ఇస్ ఆల్సో నోన్ యాజ్ పార్వతీదేవి. రుద్ర మెడలో లాకెట్ చూస్తే మూడో కన్ను, త్రిశూలం, డమరుకం, నంది ఉంటాయి. త్రిశూలం కూడా శివుడు ఆయుధం. సో ఇవి ఈ మూవీలో శివుడి క్యారెక్టర్ ఉన్న లింక్స్. మరి శివుణ్ణి రాముడు అని మెన్షన్ చేశారంటే ఈ యుగంలో శివుడు అంశతో పుట్టి ఉండొచ్చు రుద్ర. ఇంకా ఆస్ట్రాయిడ్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నా ఈ మూవీలో నేను. అది డిస్ట్రక్షన్ లాగా కూడా అవ్వచ్చు. ఆస్ట్రాయిడ్ ఆపడానికి అండ్ కుంభాని ఆపడానికి కూడా రుద్ర కుంభతో కలిసి ట్రావెల్ చేయాల్సి రావచ్చు. ఈవెంట్ లో కిరవాణి గారు కుంభ క్యారెక్టర్ గురించి రివీల్ చేస్తూ అతనికి కొన్ని కళలు వస్తాయి అని చెప్పారు. సో అలా తనకు వచ్చిన కళల్లో రాముడే రుద్రగా పుట్టాడు అని ఫీల్ అయ్యి రుద్ర హెల్ప్ తో కాళ్ళు చేతులు తెప్పించుకునే ప్లాన్ చేసి ఉండొచ్చు, లేదా అమరుడు అవడం కోసమైనా ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇద్దరికి వేరే వేరే అవసరాలు ఉన్నాయి, కారణాలు కూడా ఉన్నాయి. మూవీ ఈవెంట్ లో టీం చెప్పిన ఇంకో విషయం బట్టి చూస్తే 1 year గా గ్రాఫిక్స్ వర్క్ నడుస్తుంది, అది కూడా ఈ వీడియో కోసం గురించి. సో ఇంకా రివీల్ అవ్వాల్సింది కూడా చాలానే ఉండొచ్చు. మీరు ట్రైలర్ లో ఇంకోటి గమనిస్తే ఎయిర్ లో, వాటర్ లో, స్నోలో, జంగిల్లో, నైట్ లో, అండర్ గ్రౌండ్ లో మాక్సిమం అన్ని ప్లేసెస్ లో ఉన్నాడు రుద్ర. డిఫరెంట్ టైం లైన్స్ లో కూడా ఉన్నాడు. ఇలా చూస్తే కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉంది స్టోరీ. లింక్స్ అన్ని లింక్ చేసుకొని చూస్తే ఇంత పొటెన్షియాలిటీ ఉంది ఈ మూవీలో. టైంకి వస్తే ఈ మూవీ అందరూ హ్యాపీ అండ్ రాజమౌళి కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఎలా ఉంటుందో కూడా తెలుసు మనకి. ప్రతి పోస్టర్, ప్రతి సాంగ్ తో మూవీని ఎప్పుడు మార్కెట్ లో ఉంచుతాడు. బై దట్ రిలీజ్ కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఇది వారణాసి ట్రైలర్ చూసాక నాకు కనిపించింది. నేనేమైనా మిస్ అయి ఉంటే కామెంట్స్ లో మీరు మెన్షన్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.